ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది ఈ అమ్మాయి అని చాలామంది అంటున్నారు. దానికి ముందు నేను మీకు ఒక వీడియోస్ చూపిస్తాను. నేను ప్రమోషన్ ఏవైతే చేశానో, ఏ డ్రెస్సెస్ అయితే వేసుకొని చేశానో అవి మీకు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది నా ప్రొఫైల్. నేను డైరెక్ట్గా జిమ్కి వెళ్ళొచ్చి తీసాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిన్ షో అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నా నెక్ వరకే కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిన్ షో అవ్వట్లే. అండ్ నెక్స్ట్ ఇది కూడా స్కిన్ షో అవ్వట్లేదు. ఇది జిమ్ నుంచి డైరెక్ట్ వచ్చి నేను ప్రమోషన్ వీడియో చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది కూడా నెక్ ఇక్కడ వరకు ఉంది. మరి ఎక్కడ స్కిన్ షో అయిందో నాకు తెలియట్లేదు. అండ్ నేను చేసిన వీడియోలో ఇది కూడా చూడండి మీరే. ఎక్కడ స్కిన్ షో అయింది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ వల్గారిటీగా, ఎక్కడ బ్యాడ్గా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది ఎక్స్పోజింగ్ చేసేస్తూ వీడియోలు చేసేస్తుంది అని అంటున్నారు కదా. చూడండి, ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చూపించానో అది ఎక్స్పోజింగ్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చా. అండ్ కమింగ్ టు మై ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్, నా హాబీస్, ఇంకా నాకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. నేను జిమ్ చేస్తాను, లేదంటే డ్యాన్స్ చేస్తాను, ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను, యాక్టింగ్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టు నేను కాస్ట్యూమ్స్ వేసుకుంటాను. ఇలాంటివి పర్సనల్గా, ప్రొఫెషనల్గా చూడండి. నా వీడియోస్ వేరే ఉంటాయి. నేను పికిల్కి ప్రమోట్ చేసిన వీడియోస్ కంప్లీట్ డీసెంట్గా ఉంటాయి. స్కిన్ షో అయితే ఎక్కడా లేదు. చూసారు కదా, ఇవన్నీ యాక్టింగ్కి సంబంధించి, నా పర్సనల్ హాబీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఈ ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి పికిల్స్లో ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి డాన్స్ వేసి ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ రన్ చేసేస్తుంది అని చాలామంది వీడియోస్ వదులుతున్నారనమాట. సో ఏదైతే నాకు ట్యాగ్ పెట్టారో, ఎక్స్పోజ్ చేస్తూ బిజినెస్ చేస్తుందని ట్యాగ్ ఏదైతే ఇచ్చారో నాకు, ఆ ట్యాగ్ రాకూడదని, ఆ ఇష్యూ జరగకూడదని అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఇన్స్టా పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. పికిల్స్ బిజినెస్కి సంబంధించి ఒక అకౌంటే క్రియేట్ చేశాను. సో నేనేం చెప్తున్నా అంటే, నా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషన్, నా బిజినెస్, ఈ మూడు కంపేర్ అయితే చేయొద్దు. తెల్లతోలు చూసుకొని బాగా రెచ్చిపోతుంది అని చాలామంది అంటున్నారు. నేను వైట్ కలర్ అండి, అందులో రెచ్చిపోవడం ఏముందో, మరి నేనేం రెచ్చిపోయానో మీరేం చూసారో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నాకు తెల్లతోలు ఉంది కాబట్టి మీరు రెచ్చిపోతుంది అంటున్నారు. అదే నాకు నల్ల తోలు ఉందనుకోండి, దీనికి కొంచెం కలర్ ఉన్నా అస్సలు పట్టుకోలేం, అస్సలు ఆగదు భూమి మీద అని అంటారు కదా. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా యొక్క పర్సనల్ని, ప్రొఫెషన్ని, బిజినెస్ని మిక్స్ చేసి ఎక్స్పోజింగ్ అని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. దానికి ఒక క్లారిటీగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అంతకుమించి ఏం కాదు.